ఆశ్రయపురముకు ఆధారం యేసే. ఉదయకాల ప్రార్థనకు ధ్యానమునకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, ఈ యొక్క 5వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం. ఈ దినాన మనం సజీవులుగా ఉండడానికి కృపనిచ్చిన దేవాతి దేవునికి మహిమ చెల్లిస్తూ మనం ఈ శ్రేష్టమైన సమయంలో వాక్యాన్ని ధ్యానించుకుందాం. 61వ సంకీర్తన 7వ చరణం. మీ అవమానమునకు ప్రతిగా రెట్టింపు ఘనతనొందుదురు, మీ నిందకు ప్రతిగా తాము పొందిన భాగమును అనుభవించి వారు సంతోషించుదురు. వారు తమ దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. ప్రియులరా, ఈ వాక్యము పడిపోయిన ఇశ్రాయేలీయుల యొక్క అవమానము, పరాభవము, చెడ్డ పేరుకు గురయ్యారు. కానీ దేవుడు చెప్తున్నారు, అయ్యా, మీరు ఎదుర్కొనే ప్రతి అవమానానికి నేను రెట్టింపు ఘనతిస్తాను. ఈ వాక్యం వినేటువంటి దేవుని బిడ్డ, నువ్వు ఎప్పుడైనా పరాభవానికి లోనయ్యావా? అవమానింపబడ్డావా? చెడ్డ పేరు నీకు ఆపాదించారా? కానీ దేవుడు చెప్తున్నారు, ప్రతి అవమానానికి నేను రెట్టింపు ఘనతనిస్తాను. ఇది కేవలము భౌతికాశీర్వాదమే కాకుండా ఆత్మీయమైన సంతోషము, గౌరవాన్ని దేవుడు మనకి ఆపాదిస్తానంటున్నారు. దేవుడు అవమానాన్ని గౌరవంగా మార్చగలిగినవాడు. మనుషులు కేవలం నింద మాత్రమే వేస్తారు. మనిషిని తగ్గించి మాట్లాడతారు. సమాజంలో కుటుంబీకులే కావచ్చు, మన ఆప్తులే కావచ్చు, పనిచేసే చోట కావచ్చు, ఎప్పుడైనా ఇలాంటి అనుభవాన్ని గనుక నువ్వు ఎదుర్కొన్నట్లయితే నా మీద కలిగినటువంటి చెడ్డ పేరు, నింద ఎలా తొలగిపోవాలని కన్నీటితో ఉన్నట్టయితే ఆ అవమానాన్ని మార్చగలిగిన వాడు దేవుడని విశ్వాసాన్ని కలిగి ఉండాలి. నీ నిందను ఆయన సాక్ష్యంగా మార్చగలుగుతాడు. బైబిల్ గ్రంథంలో యోబు అనేకమైన బాధలు అనుభవించారు. ఆస్తిని, కుటుంబాన్ని, ఆరోగ్యాన్ని అంతా కోల్పోయాడు. యోబు పత్రిక 42:10లో యోబు యొక్క అవమానాన్ని దేవుడు గౌరవంగా మార్చారు. అలాగే దేవుడు నీ జీవితంలో జరిగిన అవమానము, నిందలు, కష్టాన్ని కూడా ఆయన గౌరవము, సంతోషము, రెట్టింపు ఆశీర్వాదాన్ని ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. నీ జీవితం మీకు ఎవరు సరిచేయలేరు నువ్వు అనుకుంటున్నావేమో, నీ మీద పడ్డ మాట, మచ్చ తొలగిపోదని నువ్వు కృంగిపోతున్నావేమో, దేవుడు గొప్ప కృపను బట్టి కార్యము జరిగించబోతున్నారు. యావేలు గ్రంథము 2వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూస్తే, మీరు కడుపార తిని తృప్తి పొంది మీ కొరకు వింత కార్యములు జరిగించిన మీ దేవుడు యెహోవా నామమును స్తుతించినట్లు నేను పంపిన మిడతలను, గొంగళి పురుగులను, పసర పురుగులను, చీడ పురుగులను అను నా మహాసైన్యము తినివేసిన సంవత్సరములు పంట మీకు మరలా ఇత్తును. ప్రియ దేవుని బిడ్డ, ఉద్యోగం కోల్పోయి ఎంతకాలం అయింది? ఆర్థికంగా నష్టపోయానని అనుకుంటున్నావా? ఆ సంవత్సరాల ఆదాయాన్ని మరలా దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. ఒకవేళ నీ మీద పడ్డ నిందను బట్టి ఎన్నో సంవత్సరాలుగా దుఃఖపడుతున్నావా? ఆ నిందనంతటిని మరలా దేవుడు గొప్ప ఆశీర్వాదంగా, ఎంత సంతోషాన్ని కోల్పోయావో అంతకు మించిన రెట్టింపు సంతోషాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు. అది నీ జీవితంలో కావచ్చు, నీ కుటుంబంలో కావచ్చు, ఎక్కడైనా సరే కోల్పోయిన దానికి అధికమైన ఆశీర్వాదాన్ని దేవుడు మరలా ఇవ్వగలిగినవాడు. జకర్యా గ్రంథం 9వ అధ్యాయం 12వ వచనంలో, బంధకములలో పడి ఉండి నిరీక్షణ గలవారులారా, మీ కోటను మరలా ప్రవేశించుడి, రెండంతల మేలు మీకు కలగచేసేదను, నేడు నేను మీకు తెలియచేసేదను. ఏ బంధకంలోనూ ఉన్నావో, ఇప్పటి వరకు ఏ కష్టంలోనూ ఉన్నావో ప్రభు నీతో మాట్లాడుతున్నారు. రెండింతల ప్రతిఫలాన్ని, అంటే కోల్పోయిన దానికంటే అధికం, అది మనశ్శాంత, సంతోషమా, ఏది కోల్పోయావో మరలా అది ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. యోబు గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనంలో కూడా, మరియు యోబు తన స్నేహితుల నిమిత్తం ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసి, మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే రెండంతలు అధికముగా యెహోవా అతనికి దయచేసెను. ప్రియ దేవుని బిడ్డ, ఏం కోల్పోయావు నీ జీవితంలో? ఏ సంతోషాన్ని, ఏ ఆనందాన్ని కోల్పోయావు? దేవుడు మన అవమానాన్ని వృధా చేయడు. నీ కంటతడి, అవమానము, నింద ఇవన్నీ కూడా ఆయన దృష్టిలో ఉన్నాయి. కీర్తనకారుడు అంటున్నారు, నీ కన్నీటిని కవిలలో భద్రపరుచుకుంటున్నాడు. ఎందుకంటే నీ యొక్క స్థితిని చూసిన దేవుడు నీ కన్నీరు విలువైంది. నీ కన్నీరు ఒకవేళ ఎవరిని కదిలించకపోయినా నీ పరలోకపు తండ్రి నీ కన్నీటిని బట్టి నీ దేవుని హృదయము కదిలింపబడుతుంది. కీర్తనకారుడు 126:5లో అంటున్నారు కదా, కన్నీటితో విత్తేవారు సంతోషముతో
పంట కోయుదురు. రెట్టింపు ఘనత, రెట్టింపు ఆశీర్వాదం, రెట్టింపు సాక్ష్యాన్ని దేవుడు నీ జీవితంలో ఇవ్వటానికి ఇష్టపడుతున్నారు. ఒకవేళ కృంగిపోతున్నావేమో, నీ విచారం తొలగిపోయేటటువంటి స్థితిని చేయగలిగినటువంటి దేవుడు నీతో మాట్లాడుతున్నారు. 4 విషయాలు. నీ అవమానానికి రెట్టింపు ఘనత నొందుతావు. అంటే అన్యాయం చేసిన వారిని దేవుడు, అన్యాయం పొందిన వారిని రెట్టింపు గౌరవాన్ని ఇస్తారు. నిందకు ప్రతిగా తాము పొందినటువంటి భాగాన్ని, సంతోషాన్ని వారు పొందుకుంటారు. వారి దేశంలో రెట్టింపు భాగాన్ని వారు స్వాస్యముగా కలుపుకుంటారు. చివరిగా వారికి నిత్యానందం కలుగుతూ శాశ్వత ఆనందము. కనుక ప్రియులారా, దేవుని వాగ్దానము మన జీవితాల్లో నెరవేరునుగాక. ప్రార్థించుకుందాం. ప్రార్థన. శక్తివంతుడైన దేవా, ప్రేమ కలిగిన తండ్రి, నిత్యుడా, నాయన, శాశ్వతమైన ప్రేమ చేత మమ్మల్ని ప్రేమిస్తున్న మా కన్న తండ్రి, మీకే మహిమ చెల్లిస్తున్నాం. అయా, ఈ యొక్క 5వ తేదీ అక్టోబర్ మాసం 2025 సంవత్సరం ఆదివార దినంలో మేము సజీవులుగా ఉండడానికి కేవలం మీ కృప మాత్రమే కారణమై ఉన్నది. జీవాధిపతి, ప్రేమ కలిగిన దేవా, ఈ దినంలో మీ నడిపింపును, మీ సహాయాన్ని మాకు అనుగ్రహించండి. నా దేవా, కృప కలిగిన దేవా, మారు మనసు రక్షణ లేని హృదయాలను కదిలించండి. మీ దీర్ఘశాంతము నిరర్ధకము చేయక సద్వినియోగపరుచుకునే కృప అనుగ్రహించండి. మేము నాయన సమయమును సద్వినియోగపరుచుకునే జ్ఞానవంతులుగా, కేవలం మా సొంత పనులు కాకుండా మీ చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండడానికి కృప దయచేయండి. నాయన, ముఖ్యంగా ఈరోజు ఆరాధనా దినం. మీ నామాన్ని ఆత్మతో సత్యముతో ఆరాధించటానికి కృప దయచేయమని వేడుకుంటున్నాం. ప్రపంచవ్యాప్తంగా మీ నామం కొనియాడబడుతుంటుండగా మీరే మహిమ, మీరే ఘనత పొందుకోండి నా దేవా. అలాగే నాయన, మరి సమయంలో ప్రతి బిడ్డను దర్శించండి. అయా, ఇదిగో నాయన, కుటుంబాలను దీవించండి నా తండ్రి. బలహీనులను బలపరచండి. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి. అయా, మా అవమానాన్ని నాయన రెట్టింపు ఘనతకు మార్చగలిగిన దేవుడు అని విశ్వాసంతో అడుగుతున్నాం. ఏ బిడ్డ జీవితంలో కన్నీరు ఉందో, ఏ బిడ్డ జీవితంలో దుఃఖం ఉందో, ఏ బిడ్డ జీవితం నిందలు పడ్డారో, అయా రెట్టింపు ఘనత చేత, మీ కృప చేత బలపరచమని వేడుకుంటున్నాం. వారి యొక్క జీవనోపాధిని దీవించండి. ఆదాయ మార్గాలు దీవించండి. వ్యవసాయము, ఉద్యోగము, వ్యాపారము, చేతి పని, నూరంతల ఫలాన్ని దయచేయండి. అయా, ఆర్థిక సమస్యలు, రుణభారం నుంచి విడుదల కలగచేయండి. మా కుటుంబాలను దీవించండి. మా కుటుంబాలు వాక్యం అనే పునాది మీద కట్టబడాలి. కుటుంబంలో ప్రతివారు రక్షణ పొందటానికి కృప దయచేయండి. బలహీనులు, అనారోగ్యంగా ఉన్నవారు, ఆసుపత్రి పాలైన వారికి విడుదల దయచేయండి. అయా, ఆర్థిక సమస్యలు, అప్పుల భారం నుంచి విడుదల కలగచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. ప్రేమ కలిగిన దేవా, మీ కృప చేత నింపండి నా తండ్రి. ముఖ్యంగా కుటుంబంలో ఐక్యత, సఖ్యత, ప్రేమను దయచేయండి అయ్యా. ఇదిగో నాయన, ఈ దినం ప్రారంభిస్తుంటుండగా మీ కృపను, మీ సన్నిధిని తోడుగా ఉంచి నాయన, జ్ఞానయుక్తమైన నిర్ణయాలు నాయన ఏ రీతిగా మాట్లాడాలో, ఏ వ్యక్తిని కలుస్తున్నప్పుడు ఏ రీతిగా ప్రవర్తించాలో, ఆలోచించాలో మాకు నేర్పించండి అయ్యా. పరిశుద్ధ ఆత్మ నడిపింపును మాకు దయచేయండి. ఈ దిన ప్రారంభంలో మీరు ఉండండి. మా పనుల ప్రారంభంలో మీరు ఉండండి అయ్యా. మీ కృప చేత మమ్మల్ని బలపరచండి. ఈ దినం పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న బిడ్డలను దీవించండి అయా. దూర ప్రాంతాలు, దూర దేశాల్లో పనిచేస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. కృప చేత నింపండి. బిడ్డలు ఎక్కడున్నా ఆత్మీయులుగా రక్షణ పొందిన వారిగా ఉండడానికి కృప దయచేయండి. కృపాక్షేమములు వారితో ఉంచండి. వారి కుటుంబాలతో ఉంచమని వేడుకుంటున్నాం. గర్భఫలం లేని బిడ్డలను దర్శించండి. సొంత గృహాలు లేని బిడ్డలను దర్శించండి. నాయన, నిరుద్యోగులను దర్శించండి. వారి ప్రయత్నాలు సఫలపరిచి మీ కృపను బట్టి బలపరిచి నాయన, మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్.